Praise Lord Church. Hallelujah. Hallelujah. I just wanted to share first of all, యారో వచనం కలక మునుపు ఒక వ్యక్తి గురించి నేను గుర్తు చేయాలి. ఈ వ్యక్తి ఒకరోజు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అతని కాలికి ఒక పెద్ద డబ్బా తగిలింది. డబ్బా మూట కట్టింది తగిలింది. ఏంటది, ఇదేదో ఉంది అని చెప్పేసి తీసి వెంటనే దాన్ని ఓపెన్ చేయగానే అక్కడ ఒక మంచి ట్రెజర్ కనిపించింది. ట్రెజర్ కనిపించగానే వావ్, ఎంత ట్రెజర్ ఇక్కడ ఉంది ఏంటి అసలు ఈ పొలంలో అని చెప్పేసి వెంటనే ఆ ట్రెజర్ని మళ్ళీ అదే సంచిలో కట్టేసి భూమిలో పాతిపెట్టి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ స్థల యజమానితో మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు ఈ స్థలం కావాలి, ఈ స్థలంలో మొక్కలేం పండవండి, అసలు ఇదంతా వేస్ట్ భూమి, ఇదంతా అవసరం లేదు ఇది భూమి అని చెప్పంటే, లేదు లేదు నాకు ఈ స్థలం కావాలి, ఎంతకి ఇస్తావో, నేను కొనుక్కోవాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నాడు ఇతను అని చెప్పేసి ఉన్న రేటు కంటే అధికంగా ఎక్కువ కాస్ట్ చెప్పి ఆ వ్యక్తికి 5 ఎక్స్ట్రా కాస్ట్ చెప్పి ఆ స్థలాన్ని చెప్పాడు. తగ్గిస్తావా అంటే, లేదు నేను తగ్గించను, ఎందుకంటే నీ అవసరం నాకు అర్థమైంది, నేను తగ్గించను అని చెప్పేసి అన్నాడు. సో వెంటనే ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. తన దగ్గర ఉన్నదంతా తీసుకుని, ఎంత ఆ స్థలం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంతో చెప్తే తన ఇంటి దగ్గర ఉన్నదంతా తీసుకుని అంతా కూడా సమకూర్చుకుని ఈ స్థలానికి సరిపడా దాన్ని చూసేసరికి కొంచెం తక్కువగా ఉంది. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఒక స్థలం కొనబోతున్నాను, నాకు కొంచెం డబ్బు కావాలి. ఎందుకురా ఆ స్థలం ఏంటి, నీకు అంత పనికిరాదురా, మన దగ్గరే బోల్డ్ అంత ఉన్నాయంటే, లేదు లేదు నాన్న నాకు ఇంకా డబ్బు కావాలి అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గర నుంచి డబ్బు తీసుకుని, తన దగ్గర ఉన్న డబ్బు తీసుకుని, తనకున్నదంతా తీసుకుని ఆ స్థల యజమానుడికి ఇచ్చి ఆ పొలం కొనుక్కుని, అప్పుడు వాళ్ళ నాన్న తీసుకుని వచ్చి సంతోషంగా చెప్తున్నాడు, నాన్న ఈ స్థలం ఎందుకు కొన్నానా అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు, అందరూ ప్రశ్న వేస్తూ ఉన్నారు కదా, ఈ స్థలంలో ఇదిగో నాకు ఇది దొరికింది అని చెప్పి అప్పుడు ఆ సంచిని తీసి అందులో ఉన్న ధనాన్ని, ఆ ట్రెజర్ని తండ్రికి చూపించాడు. తండ్రికి చూపించినప్పుడు ఆ కుమారుడు ఎంత సంతోషపడుతూ తండ్రికి చెప్తున్నాడంటే, నాన్న ఐ డిడ్ ఇట్, నాన్న నేను చేశాను, నాన్న నేను చేశాను. ఏం చేసావు నాన్న అంటే, ఇదిగో ఈ ధనాన్ని నేను ముందే చూశాను, ఈ ధనాన్ని నేను పొందుకోవడానికి లీగల్ రైట్స్ కావాలి అంటే ఈ పొలం కూడా కావాలి, కాబట్టి నాకు ఉన్నదంతా ఇచ్చి నేను ఈ ధనాన్ని సమకూర్చుకున్నానని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు తండ్రి ఎంతో సంతోషించాడు. ఇది మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో ఈ అద్భుతమైన పరలోక రాజ్యం గురించిన మాట రాయబడింది. ఇక్కడ స్థలము, భూమి ఏంటి అంటే వరల్డ్ అనుకుంటే, ఆ స్పెషల్ ట్రెజర్ ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ పీపుల్. ఆ స్పెషల్ ట్రెజర్ ఇట్ ఈస్ యూ అండ్ మీ. నిన్ను నన్ను కొనుక్కోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకున్నదంతా వెచ్చించారు. లాస్ట్ డ్రాప్ బ్లడ్ వరకు ఆయన కార్చారు. ఆయనకున్న ప్రాణమంతా ఆయన వెచ్చించి నిన్ను నన్ను కొనుక్కోవడానికి ఆయన ముందుకు వచ్చాడు. హీ ఎంప్టీడ్ ద హెవెన్స్ బెస్ట్ టు బై ద వరల్డ్స్ లేకపోతే ఎర్త్స్ వర్స్ట్ థింగ్. అంత గొప్ప ధనాన్ని ఇచ్చి కొనుక్కోవడానికి నీలో నాలో మన ప్రభు ఏం చూశాడు? అంత వెచ్చించి కొనడానికి, అంత క్రయధనం ఇచ్చి మనల్ని కొనడానికి యేసయ్య నీలో నాలో ఏం చూశాడు ఆయన? ఇట్ ఈస్ నథింగ్, ఇట్ ఈస్ నథింగ్, లిటరల్లీ నథింగ్. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ లవ్ హీ పర్చేస్డ్ ఎవ్రీథింగ్. యు ఆర్ దట్ స్పెషల్ ట్రెజర్ ఇన్ గాడ్స్ సైట్. కానీ మనకు కొన్నిసార్లు ప్రశ్న వచ్చింది ఏంటి అంటే, లార్డ్ ఇఫ్ ఐఎమ్ దట్ స్పెషల్ ట్రెజర్, వై ఐఎమ్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్? ఇంకా నా జీవితంలో చూస్తే ఇంకా సఫరింగ్గా ఉంది, ఇంకా నా జీవితంలో చూస్తే ఇంకా ఓటమి ఉంది, ఇంకా నా జీవితంలో చూస్తే ఒంటరితనం, ఇంకా చాలా చాలా నేమ్ ఎవ్రీథింగ్, ఏదైనా సరే అదంతా ఉండింది. సో హౌ కెన్ ఐ బీ స్పెషల్ ట్రెజర్ ఫాదర్ అని చెప్పి, నేనే కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది అడుగుతూనే ఉంటారు, లార్డ్ నా గురించి ప్రాణం పెట్టానంటున్నావు కదా, మరి నేనెందుకు ఇదే మార్గం గుండా ఇంకా వెళ్ళాల్సి వస్తూ ఉండింది? అప్పుడు ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే, నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితి గుండా నేను కూడా వెళ్ళాను, నువ్వు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిని నేను కూడా అనుభవించాను. సో ఆయన ప్రతి పరిస్థితిని అనుభవించి అంతా చేసి అప్పుడు ఆఖరిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీకు బదులుగా నువ్వు ప్రతి పరిస్థితిని అనుభవించిన దాన్ని నేను చెప్తున్న మాట ఏంటంటే, నౌ ఇట్ ఈస్ ఫినిష్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ ఫినిష్డ్ ఈస్ నాట్ దట్ ఆయన ఓడిపోయి ఇంకా అయిపోయిందిరా బాబు అన్న మాట కాదు, కానీ
నువ్వు అనుభవించిన ప్రతి ఒక్క దానిని నేను అనుభవించి దాన్ని జయించి చెప్తున్న మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. యోహాను శుభవార్త 19:26 అద్భుతమైన మాట అది రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం 33.5 సంవత్సరాల మిషన్ వర్క్ కంప్లీట్ చేయలేదు, లేకపోతే 3.5 సంవత్సరాల రివైవల్ కంప్లీట్ చేయలేదు, లేకపోతే జస్ట్ కొద్ది గంటలు సిలువ మరణాన్ని ఆయన కంప్లీట్ చేయలేదు. కానీ ఆయన దాంతోపాటు ప్రవచనాలను నెరవేర్చాడు, తండ్రి అప్పచెప్పిన పని నెరవేర్చాడు. అన్ని పనులు నెరవేరుస్తూ ఆయన ఏం చెప్తాడంటే, దానితో పాటు నువ్వు అనుభవించాల్సింది కూడా నా మీద వేసుకుని నేను ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. మెడికల్ ప్రొఫెషన్లో ఒక చిన్న ప్రొసీజర్ నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో చూశాను, ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అని. ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అప్పుడు దేనికి చేస్తున్నారంటే, సివియర్గా మలేరియా వచ్చేసి ఆ పేషెంట్ చచ్చిపోతున్నప్పుడు ఆ పేషెంట్ రక్తం కొంచెం కొంచెం ఒక పైప్లోంచి తీస్తూ హెల్దీ బ్లడ్ ఇంకో పైప్ నుంచి ఎక్కిస్తూ ఉన్నారు. యూజువల్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేటప్పుడు బ్లడ్ మన దగ్గర నుంచి తీరు. కానీ ఈ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, మన దగ్గర ఉన్న చెడ్డ రక్తం తీసేస్తూ ఉంటారు, సైమల్టేనియస్గా మంచి రక్తం ఎక్కిస్తూ ఉంటారు. యూజువల్గా కొన్ని కండిషన్స్లో అలా చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ అట్ క్రాస్. మనిషి పాపంతో నింపబడినప్పుడు ఆ పాపాన్ని సొల్యూషన్గా వాట్ జీసస్ డిడ్ ఈస్, ఆ భయంకరమైన పాపకరమైన రక్తాన్ని తీసివేస్తూ ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం ఆయన ఎక్కిస్తా ఉన్నాడు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఎక్స్చేంజ్, ద డివైన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, ద డివైన్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ హ్యాపెనింగ్ అట్ ద క్రాస్. ఈరోజు ప్రభు గుర్తు చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, నేను పూర్తి చేసింది కేవలం నా తండ్రి నాకు అప్పచెప్పిన పనే కాదు, నీ తండ్రి నీకు అప్పచెప్పిన పనిని కూడా నేను పూర్తి చేశాను. కాబట్టి ఈరోజు ప్రభు గుర్తు చేస్తున్న మాట అసలైంది ఏంటంటే, యేసయ్య పని పూర్తి చేశారు అని చెప్పడానికి అసలు నేను ఏమాత్రం అర్హుడిని కాదు. నేనే కాదు, ఇక్కడ కూర్చున్న ఎవరు ఏమాత్రం అర్హులు కాదు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇట్ ఈస్ ఫినిష్డ్, అది నమ్మాల్సిందే, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఈరోజు ప్రభు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ప్రభు నీతో నాతో చెప్పిన తర్వాత వాట్ యు ఆర్ డూయింగ్ విత్ దట్ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రాస్, సిలువ పైన పూర్తి చేయబడిన ఆ పని నిమిత్తమై అది సమాప్తం ప్రభు చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని పొందుకున్నవాడుగా నువ్వేం చేస్తున్నావు? చాలాసార్లు మనం చెప్తా ఉంటాం, ప్రభు పూర్తి చేశాడండి, అది కాదు ప్రభు దగ్గర నుంచి కావాల్సింది. ఆయన కావాల్సింది ఏంటంటే, ఆయన పూర్తి చేసిన పనిని ఎంతవరకు నువ్వు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నావు. ఈరోజు ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆర్ యూ క్యారింగ్ దట్ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రాస్ ఇన్ యువర్ లైఫ్? రిమెంబర్, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు హీఈస్ నాట్ అన్ ఆథర్ ఆఫ్ అన్ఫినిష్డ్ వర్క్, హీఈస్ డెఫినెట్లీ అన్ ఆథర్ ఆఫ్ ఫినిష్డ్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. ఒక పనిని ఆయన ప్రారంభించాడంటే, ఆయన ప్రారంభించిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఖచ్చితంగా ఆయన పూర్తి చేస్తాడు. దట్ ఈస్ వాట్ హీఈస్. ఈరోజు మనము ఆ ఫినిష్డ్ వర్క్ దగ్గరికి వచ్చిన మనము చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ఆయన పూర్తి చేసిన పనిని, ఆ ఫినిష్డ్ వర్క్ని సంపూర్ణంగా మనం బిలీవ్ చేయడం, విశ్వాసం ఉంచడం మనం మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. చాలాసార్లు దుష్టుడు వేసే చిన్న ప్రణాళిక ఏంటంటే, యేసయ్య చచ్చిపోయాడు కానీ నీ బ్రతుకు ఎంతే, యేసయ్య చనిపోయాడు, లోకం గురించి చనిపోయాడు, అందరి గురించి చనిపోయాడు, కానీ నీ బ్రతుకు ఎంతే అని చెప్పి ఒక చిన్న అబద్ధ ముసుగులో ఎప్పుడు మనిషిని అక్కడక్కడే తిప్పుతూ ఉంటుంది. కానీ ఈరోజు ప్రభు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, బిలీవ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రాస్, డెఫినెట్లీ యూ విల్ స్టార్ట్ రీపింగ్ దట్ బెనిఫిట్స్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. రెండవది, స్టార్ట్ విత్ దట్ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే పూర్తి చేశారో అక్కడి నుంచి నువ్వు ప్రారంభించడం మొదలు పెట్టాలి. ఇంకొక చిన్న మెడికల్ టర్మినాలజీ, యాంటీ స్నేక్ వినమ్ అని చెప్పేసి, మనకి పాము కాటు వేసినప్పుడు మన ముందు అంటే మన పెద్దవాళ్ళు దశలో ఉన్నప్పుడు వాళ్ళకైతే ఏ పాము కరిసిందో ఆ పాముకి విరుగుడు వేస్తూ ఉంటారు. అంటే ఆ పాముకి ఇంజక్షన్ ఇచ్చి దానికి కావాల్సిన యాంటీ స్నేక్ వినమ్ ఇస్తూ ఉంటారు. కానీ రీసెంట్ డేస్లోని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఏం జరిగిందంటే, పాలివెలెంట్ యాంటీ స్నేక్ వినమ్ అని వచ్చింది. అంటే ఏ పాము కలిసినా ఆ ఒక్క ఇంజక్షన్ ఇస్తే చాలు, వెంటనే ఆ పాము నుంచి కాటు నుంచి బయటపడతా ఉంటారు. అసలు యాంటీ స్నేక్ వినమ్ ఎలా తయారు చేయబడుతుంది అంటే, ఆ పాము విషాన్ని కొంచెం తీసుకుని గుర్రంలోకి ఎక్కిస్తారు. గుర్రంలోకి కానీ ఒక ల్యాంబ్లోకి కానీ ఎక్కించినప్పుడు ఆ ల్యాంబ్ కానీ ఆ గుర్రం కానీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఆ యాంటీబాడీస్ని తీసుకుని దాన్ని ప్యూరిఫై చేసి ఒక ఇంజక్షన్ కింద తయారు చేస్తారు.
ఈరోజు ప్రభు గుర్తు చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు పాపంలో పడిపోయిన ప్రతిసారి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి ప్రభువా నేను పాపం చేశాను అనుకున్న ప్రతిసారి మళ్ళీ నీ రక్తాన్ని తీసుకెళ్లి గుర్రాలకి ఇచ్చి మళ్ళీ నువ్వు అందులోంచి యాంటీబాడీస్ తీసుకుని అలా చేయవసరం లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ యాంటీ స్నేక్ వైనం కొనుక్కో, డైరెక్ట్గా వెళ్ళి యేసయ్య దగ్గర పడు, డైరెక్ట్గా వెళ్ళి సిలువ దగ్గర పడు. ఆయన నీ కోసం ప్రతి ఒక్కటి సిద్ధపరిచి ఉంచాడు. స్టార్ట్ విత్ దట్ ఫినిష్ వర్క్ ఆఫ్ క్రాస్. స్టార్ట్ విత్ దట్ ఫినిష్ వర్క్ ఆఫ్ క్రాస్. మనిషి జీవితము ఆది కాండంలో మనం చూసినప్పుడు 6వ రోజు మనిషి తయారు చేయబడ్డాడు కదండి. సో 7వ రోజు తండ్రి ఏం చెప్తా ఉన్నాడంటే ఇది నా విశ్రాంతి దినం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మామూలుగా సడన్ గా ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే అసలు మనిషికి మొదటి రోజు ఏంటి? అక్కడ మనిషి జీవితంలో మొదటి రోజు ఏంటి అంటే ద రెస్ట్ డే ఈజ్ ద ఫస్ట్ డే ఇన్ మ్యాన్స్ కైండ్స్ లైఫ్. మనిషి జీవితంలో ఆ రెస్ట్ డే, ఆ విశ్రాంతి దినమే మొదటి రోజు. అక్కడి నుంచి స్వస్థపడ్డాడో అక్కడి నుంచి మొదలుపెట్టి వెళ్ళి డెకాపోలి ప్రాంతంలో ఒక మిషనరీ వర్క్ చేసి వచ్చాడు ఆ వ్యక్తి. ఈరోజు ప్రభు మనకు గుర్తు చేస్తున్నప్పుడు మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై మన గురించి సమస్తాన్ని ఆయన పూర్తి చేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. బట్ స్టార్ట్ ఫ్రమ్ దట్ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రాస్. అక్కడ ఫినిష్ అయిపోయిందని చెప్పి మనం దాని దగ్గర నిలబడి వెళ్ళిపోతే దానికి వ్యర్థమే, దానికి విలువే ఉండదు. కానీ అక్కడి నుంచి ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో, అక్కడి నుంచి ఎప్పుడైతే దేవుని పరిచర్య చేయడానికి మనం ముందుకు వెళ్తామో, ఆ యేసయ్య పరిగెట్టి మనకి ఇచ్చిన ఆ బెటాన్ని మనం ఎప్పుడైతే చేత పట్టుకుంటామో ఖచ్చితంగా మనం కూడా పరిగెడుతూనే ఉంటాం. యేసయ్య ఆయన 33.5 సంవత్సరాలు ఒక రన్నింగ్ రేస్ లోనే తండ్రి అప్పచెప్పిన పనిని పరిగెడుతూ ఆ బెటాన్ని తీసుకొచ్చి నీకు అప్పచెప్పాడు సిలువ దగ్గర. ఇట్ ఈస్ ఫినిష్డ్. నా పరుగు అయిపోయింది, ఇగో ఇప్పుడు నీ చేతిలో పెడతానని చెప్పి ఆ బెటాన్ని పట్టుకున్న నువ్వు జనాలందరూ భలే కేర్లతో కొడుతున్నారని చెప్పి మనం ఒకలా అలా ఉంటే, లేకపోతే ఈ స్టేడియం బాగుంది అని చెప్పి అక్కడ ఉంటే, లేకపోతే ఈ పరుగు పందెం బాగుంది కదా అని చెప్పి కూర్చుంటే కాదు. ఆ బెటాన్ పట్టుకున్న నువ్వు నేను పరిగెట్టాల్సిందే. మనం పరిగెట్టాల్సిందే. ఎవరి కోసం పరిగెట్టాలంటే క్రీస్తు కోసం పరిగెట్టాలి. దేది పట్టుకుని పరిగెట్టాలంటే సిలువను మోసుకుంటూ పరిగెట్టాలి. అందరూ ఆమేన్ చెప్దామండి. ఆమేన్. దట్ ఈస్ ద మిషన్ విచ్ గాడ్ హెస్ గివెన్ టు యూ అండ్ మీ. బైబిల్ గ్రంథంలోని ఒక అద్భుతమైన మాట 2వ దినవృత్తాంతంలో 2 Chronicles 30th chapter లోని హిజ్కియా మహారాజు అక్కడ టెంపుల్ అంతా శుభ్రం చేసిన తర్వాత తను పాస్ ఓవర్ జరుపుదామని చెప్పేసి అన్నప్పుడు, పాస్ ఓవర్ జరిపించడానికి కొంతమంది మంచి లేవీలు, ప్రీస్ట్స్ వీళ్ళందరూ కావాలి. సో వాళ్ళందరినీ పిలిపించడానికి ఏం చేశాడంటే హిజ్కియా మహారాజు కొంతమంది రన్నర్స్ ని పంపించాడు. అక్కడ నిజంగా ఇంగ్లీష్ బైబిల్లో మాట ఉంది, రన్నర్స్ ని పంపించాడు. ఈ రన్నర్స్ చేసే పని ఏంటంటే, పరిగెట్టే వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రతి ఊరు పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ మనం మందిరంకి వెళ్దాం రండి అని చెప్పడం వాళ్ళ పని. ఈ రన్నర్స్ చేసే ప్రతి పని ఏంటంటే ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి టర్న్ టువర్డ్స్ గాడ్, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ కమ్ టు జెరూసలేం అని చెప్తాం ఆ రన్నర్స్ పని. ఆ రన్నర్స్ ఒకటే ఒక పని చెప్పారు, వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ మెసేజ్ చేరవేయడమే వాళ్ళ పని. సో ఆ రన్నర్స్ అలా పరిగెట్టుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు చాలా మంది కొంతమంది వాళ్ళని చూసి వెటకారం చేశారు, పరిహాసం చేశారు. ఏంట్రా వీళ్ళు ఇలా పరిగెట్టుకుంటూ వస్తున్నారు, ఏంట్రా వీళ్ళ సంగతి ఏంటని చెప్పేసి. కానీ కొంతమంది నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఆ నమ్మిన వాళ్ళందరూ యెరూషలేం వచ్చి హిజ్కియా మహారాజు జరిపిన పాస్ ఓవర్ ఫెస్టివల్లో వాళ్ళు కూడా పాలిభాగస్తులే ఉన్నారు. ఈ రోజు ప్రభు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే మనం కూడా క్రీస్తు కొరకు అలా రన్నర్స్ అయి ఉండాలి. ఆమేన్. ఆమేన్ చెప్తాను అందరం. ఆమేన్. క్రీస్తు కొరకు ఆ రన్నర్స్ అయి ఉండాలి. వాట్ రన్నర్స్ అంటే మనం క్రీస్తు యొక్క సువార్తను చేత పట్టుకుని పరిగెట్టే రన్నర్స్ అయి ఉండాలి. క్రీస్తు యొక్క సిలువను పట్టుకుని మోసుకుంటూ పరిగెట్టే రన్నర్స్ అయి ఉండాలి. కేవలం క్రీస్తునే చూపించాలి, నన్ను నిన్ను కాదు చూపించుకోవడం. కేవలం క్రీస్తు అంటే చెప్పాలి. మేబీ వెళ్తున్నప్పుడు అందరూ ఎటకారం చేయొచ్చు, కొంతమంది హాస్యం చేయొచ్చు, లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంట్రా, వీళ్ళు బ్రతుకులేంట్రా అని చెప్పి అనొచ్చేమో. కానీ షో జీసస్ అండ్ హీ విల్ షూర్లీ గ్లోరిఫై యూ ఇన్ డ్యూ టైం. ఆమేన్. సో రన్నర్స్ చేసిన పని అది. 2వ దినవృత్తాంతం 2 Chronicles 30th chapter 6th verse and 10th verse లో ఆ క్లియర్ గా మాట ఉంటది, దే ఆర్ కాల్డ్ రన్నర్స్. మార్కు శుభవార్తలో కూడా 6వ అధ్యాయము 12-13 వచనాల్లో కూడా యేసయ్య తన శిష్యుల్ని ఒక రన్నర్స్ లాగా పంపించారు. నాయనా ఇప్పుడు ఎద్దరేసి చెప్పున మీరు పరిగెట్టుకుంటూ వెళ్ళండి, ప్రతి ఊరు వెళ్ళండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు వెళ్ళి బ్యాగులు తీసుకెళ్ళొద్దు, మీరు వెళ్ళి ఇంకేదో పట్టుకుని వెళ్ళొద్దు. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఏంటంటే వెళ్ళిన ప్రతి చోట ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నియర్ అని చెప్పి మీరు సువార్త చెప్పండి, టర్న్ టువర్డ్స్ గాడ్ అని చెప్పండి, రిపెంట్ అని చెప్పండి. చాలు, అద్భుతమైన పరిచయం అక్కడే జరుగుతుందని చెప్పి రన్నర్స్ గా శిష్యుల్ని పంపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. హీరోస్ ఆఫ్ ఫెయిత్ హెబ్రీ కాండం 11వ అధ్యాయం హెబ్రీ అధ్యాయం పుస్తకం 11వ అధ్యాయం చూసినప్పుడు ఆ హీరోస్ ఆఫ్ ఫెయిత్ చేసిందల్లా ఏంటంటే దే ran, వాళ్ళు పరిగెట్టారు. వాళ్ళ విశ్వాస పరుగుని వాళ్ళు పరిగెడతా ఉన్నారు. ఎంతవరకు అంటే అంతము వరకు వాళ్ళు పరుగులు తీస్తూనే ఉన్నారు.
ఈరోజు పరిగెట్టే నువ్వు నేను కూడా ఊరికనే పరిగెట్టకూడదు. హబకుకు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉండింది. ఏంటంటే యాంప్లిఫైడ్ వర్షన్ లో ఎలా ఉండిందంటే, ఎవరైతే ఈ దర్శనాన్ని చూస్తారో ఆ చూసిన వాళ్ళు పరిగెట్టాలి అని చెప్పేసి ఉంది. తెలుగు బైబిల్లో అదే మాట ఎలా రాయబడిందంటే, అది పరిగెట్టే వాళ్ళు సైతము చదవగలే రీతిగా దాన్ని రాయండి అని చెప్పేసి ఉంటుంది. కానీ యాంప్లిఫైడ్ ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాసి ఉంటుందంటే, దోస్ హూ హ్యావ్ సీన్ దట్ విజన్ షల్ షోర్లీ రన్ అని చెప్పేసి ఉంటుంది. ఈరోజు ఇలాంటి విజన్ చూసిన నువ్వు నేను, ఆ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ గాడ్ ని చూసిన నేను, వి షుడ్ షోర్లీ రన్. మనం ఖచ్చితంగా పరిగెట్టాలి. వీఆర్ నాట్ సపోజ్ టు సిట్, వీఆర్ నాట్ సపోజ్ టు లే డౌన్, బట్ వీఆర్ సపోజ్ టు రన్ ఫర్ క్రైస్ట్. దట్ ఈస్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్. దర్శనాన్ని చూసిన వాళ్ళు ఎవరు కూడా ఊరికనే కూర్చోరు. బెటాన్ని చేత పట్టుకున్న వాళ్ళు ఎవరో ఊరికనే ఉంటారు, పరిగెడుతూనే ఉంటారు వాళ్ళు. ఈరోజు క్రీస్తుని తెలుసుకున్న నువ్వు నేను, క్రీస్తుని నమ్మిన నువ్వు నేను, క్రీస్తుని అందు విశ్వాసం ఉంచిన నువ్వు నేను, మనం కూడా పరిగెట్టాల్సిన వాళ్ళం ఉన్నాం. క్రీస్తు కొరకు పరిగెట్టాల్సిన వాళ్ళు ఉన్నాం. అందరూ కూడా రకరకాలుగా పరిగెడతా ఉంటారు. కొంతమంది సక్సెస్ గురించి పరిగెడతా ఉంటారు, కొంతమంది లైఫ్ లో ఏదో సక్సెస్ చేయాలని పరిగెడతా ఉంటారు. అవి తప్పు కాదు. రన్ విత్ క్రాస్ ఆన్ యువర్ షోల్డర్స్. అవన్నీ కూడా నీకు సమకూర్చబడతాయి, అవన్నీ కూడా నీకు సమకూర్చబడతా ఉంటాయి. ఈరోజు ప్రభు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, పరిగెట్టే వాళ్ళు కొంతమంది కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్ట్రా లగేజ్ తీసుకుని పరిగెట్టరు. పాపం అనే లగేజ్ని తీసుకుని వాళ్ళు పరిగెట్టరు. ఎప్పుడు పాపాన్ని సిలువు దగ్గర వదిలిపెట్టి సిలువును మోసుకుంటూ వెళ్తా ఉంటారు తప్పించి పాపాన్ని తీసుకుని వాళ్ళు పరిగెట్టరు. పరిగెట్టేవాడు ఎప్పుడు పరిగెడతా ఉంటాడంటే, ఇందాక గుర్తు చేస్తున్నాడు మాట ఏంటంటే, గురి ఎత్తుకు పరిగెడతా ఉంటాడు, క్రీస్తుని చూస్తూ పరిగెడతా ఉంటాడు, సిలువును మోస్తా ఉంటాడు, క్రీస్తుని చూపిస్తా ఉంటాడు. కనిపించిన ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తాడు, రిపెంట్, టర్న్ టువర్డ్స్ గాడ్ ఫర్ హి ఇస్ కమింగ్ సో సూన్, హిస్ సెకండ్ కమింగ్ ఇస్ సో నియర్ అని గుర్తు చేస్తా ఉంటాడు. అది మన బాధ్యత, అది మన బాధ్యత అయి ఉండింది. అలాగే పరిగెట్టేవాడు కూడా ఎప్పుడు కూడా తన సొంత శక్తి మీద తను పరిగెట్టడు. కానీ ఇప్పుడు ఎప్పుడైనా ఆలోచించండి, పరిగెడతా ఉన్నప్పుడు ఏదో ఒక టైం వచ్చినప్పుడు అలసిపోతాడు. కానీ అలసిన ప్రాణానికి సైతము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 13వ వచనంలో 31వ వచనంలో చెప్పబడిన రీతిగా, పరిగెత్తువాడు సైతము హీ షల్ బి రెన్యూడ్ విత్ దట్ స్ట్రెంగ్త్. ఆ పరిగెట్టేవాడు మళ్ళీ పరిగెట్టే రీతిగా నేను శక్తిని ఇస్తానని ప్రభు గుర్తు చేస్తా ఉన్నాడు. కొన్నిసార్లు ట్రాక్ మీద పరిగెట్టేటప్పుడు ముందుకు పరిగెట్టకుండా కొంతమంది వెనక్కి పరిగెడతా ఉంటారు, యోనావలే. కానీ ప్రభు కృప ఏం చెప్తుందంటే, అలా నువ్వు వెనక్కి పరిగెట్టినా నా చేప ఒకటి సిద్ధపరిచి ఉంచాను మళ్ళీ నిన్ను ట్రాక్లోకి తీసుకురావడానికి, మళ్ళీ నేను ముందుకు నడిపించడానికి. నువ్వు తప్పిపోయావు, నువ్వు వెనక్కి పరిగెడుతున్నావు అని చెప్పి నేను వదిలేసే దేవుడిని కాదు. కానీ నా చేప, నా కృప, నా కటాక్షం ఎప్పుడు నీతో ఉంటది, ఎప్పుడు నేను బలపరుస్తూనే ఉంటది, మళ్ళీ నేను ట్రాక్ పైన నడిపిస్తూనే ఉంటది అని చెప్పి ప్రభు గుర్తు చేస్తా ఉన్నాడు. పరిగెడదాం, క్రీస్తు కొరకు మనం పరిగెడదాం. సమరయ స్త్రీని ఇందాక మనం గుర్తు చేస్తా ఉన్నారు. సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసయ్య దగ్గర నేనే మెస్సయ్య అని చెప్పి వినిందో, ఎప్పుడైతే యేసయ్య దగ్గర నేను నీకు జీవజలాలను ఇచ్చి దేవుడిని అని చెప్పి వినిందో, ఆ మాట వినంగానే ఏం చేసింది ఆవిడ? ఆ కొండను అక్కడ పెట్టి నడుచుకుంటూ వెళ్ళింది ఆ ఊర్లోకి అంటే కాదు, ఆ కొండను అక్కడ పెట్టి పరిగెట్టుకుంటూ వెళ్ళింది ఆ ఊర్లోకి. ఎందుకు అంటే, షీ రిసీవ్డ్ దట్ బెటాన్ ఫ్రమ్ క్రైస్ట్. ఆ బెటాన్ తన క్రీస్తు దగ్గర నుంచి పొందుకుంది. ఏంటి అంటే, ఈయనే మెస్సయ్యను పొందుకుంది. ఆ బెటాన్ పట్టుకుని ఇంక పరుగులు తీస్తూ ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో ప్రజలందరికీ అందజేసింది. ఆ బెటాన్ ఏం చెప్తుందంటే, నేను చూచిన దేవుడు ఆయన మెస్సయ్య, మీరు కూడా చూతురుగా అని చెప్పి. ఈరోజు క్రీస్తుని తెలుసుకున్న నువ్వు కూడా వి షుడ్ రన్. మనందరం కూడా ఖచ్చితంగా పరిగెడతా ఉన్నాం. పొద్దున్న లేస్తే డ్యూటీలకు పరిగెడతా ఉన్నాం, పొద్దున్న లేస్తే ఇంకెక్కడెక్కడికో పరిగెడతా ఉన్నాం. కానీ ప్రభు గురించి చేస్తున్న మాట ఏంటంటే, మనం క్రీస్తు సిలువను మోసుకుంటూ ఒక మాట ఉంది. అందులో అద్భుతమైన మాట ఏంటంటే, వన్ డే ఈస్ కమింగ్ వేర్ వీ విల్ ఎక్స్చేంజ్ ద క్రాస్ విత్ క్రౌన్. ఈరోజు మనం సిలువను మోసుకుంటూ పరిగెట్టిన తర్వాత యేసయ్య రెండో రాకడ అతి సమీపంగా రాబోతా ఉండింది. ఆ యేసు రాకడలోని మనం ఏం చేస్తామంటే, ఆ సిలువని తీసుకెళ్లి క్రీస్తుకి ఇస్తే, క్రీస్తు మన తలపైన ఆయన క్రౌన్ ఇచ్చి చెప్తారు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈరోజు ప్రభు మనకు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, ఇట్ ఈస్ షోర్లీ ఫినిష్డ్. మన ప్రతి ఒక్క పాపము, ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క దుఃఖము ఇట్ ఈస్ ఫినిష్డ్. కానీ ఆ ఫినిష్డ్ అయిన దాని నుంచి యేసయ్య మనకి ఇస్తున్న బెటాన్ని చేత పట్టుకుని మనం కూడా పరిగెడదాం. లెట్ us be runners for Christ, running cross on our shoulders and showing Christ to the world. యేసుక్రీస్తు వారి ఈ మధ్యన మాటలు దీవించును గాక. ఆమేన్.